తెలంగాణలో పలు చోట్ల ఐటీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్, వరంగల్తో పాటు 15 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 సికింద్రాబాద్లో తనిఖీలు చేస్తున్నారు. ప్రముఖ బంగారు షాపు యజమానుల లక్ష్యంగా వారి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. బంగారం లావాదేవీలు, ట్యాక్స్ చెల్లింపుల అవకతవకలపై ఈ సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో పలు చోట్ల ఐటీ సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, వరంగల్తో పాటు 15 ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగిస్తోంది ఐటీ. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 సికింద్రాబాద్లోనూ ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ప్రముఖ బంగారు షాపు యజమానుల లక్ష్యంగా వారి ఇళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు సోదాల్లో పాల్గొంటున్నారు. బంగారం లావాదేవీలు, ట్యాక్స్ చెల్లింపుల అవకతవకలపై ఈ సోదాలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్న మొత్తంగా ఒక్కసారిగా ఐటీ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది తెలంగాణ వ్యాప్తంగా బంగారు షాపు యజమానుల లక్ష్యంగా సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. దీని ప్రధాన కారణం ఏంటి? ఇంకా ఎప్పటి వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? అయితే తెలంగాణ వ్యాప్తంగా ఐటీ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇటు హైదరాబాద్ తో పాటు వరంగల్ కూడా మొత్తం 15 చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇటు సికింద్రాబాద్ మహాంకాళి స్ట్రీట్ లో కూడా బంగారు వ్యాపారి అయినటువంటి పవన్ శర్మ నివాసంలో ఐటీ సోదాలు కూడా కొనసాగుతున్నాయి. ఉదయం ఐటీ అధికారులు పలు బృందాలుగా అయితే దాడులు నిర్వహించారు. ఆ తిరుపతి బులియన్ పేరుతోని బంగార వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. ఆర్ఎస్ పైన బంగారాన్ని సప్లై చేస్తుంటాడు. పెద్ద మొత్తంలో వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఈ వ్యాపార లావాదేవీలో అవకతవకలను గుర్తించినటువంటి ఐటీ అధికారులు ఏకకాలంలో పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. మహాంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కల్లాసిగూడ మహాంకాళి స్టేట్ వద్ద ఉన్న నివాసంలో ఐటీ అధికారులు అయితే ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల క్రమంలో కూడా ఏదైతే ట్యాక్సులు చెల్లించిన దిశగా ఐటీ ఎగ్గొట్టిన నేపథ్యంలో మొదలుగా కూడా అక్రమంగా ఆస్తులు కూడా పెట్టినట్టుగా అయితే ఈ యొక్క ఐటీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో తిరిగి సంబంధించినటువంటి మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. బ్యాంక్ లావాదేవీలు కూడా పరిశీలిస్తున్నారు. వీరికి సంబంధించి వీళ్ళ బంధువుల ఎవరైతే ఉంటారో వీళ్ళ బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా ఏకకాలిక ఐటీ రైట్స్ దగ్గర కొనసాగుతున్నాయి. మొత్తం కూడా అక్రమంగా ఏదైతే ఇన్వాయిస్లు క్రియేట్ చేశారో ఆ ఇన్వాయిస్ లెక్కలను కూడా మొత్తం ఐటీ శాఖ అధికారులు అయితే మొత్తం కూపీలా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.